మునిక వేడి గురించి మాట్లాడితే ఆమె జీవితంలో ఉన్న దారుణమైన మలుపులు మరియు ఆసక్తికరమైన విషయాలు అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. ఒకప్పుడు టాలీవుడ్లో క్రేజీ హీరోయిన్గా గుర్తింపు పొందిన ఆమె కొద్ది కాలంలోనే తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. తాజ్మహల్, శివయ్య వంటి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. అయితే ఆమె కెరీర్ పీక్లో ఉన్న సమయంలో వచ్చిన వివాదాలు ఆమె జీవితాన్ని తారుమారు చేశాయి. మోనిక బేడి కెరీర్ నుండి వివాదాల వరకు, తెలుగు నుంచి బాలీవుడ్ వరకు రఘువేంద్రరావు పరిచయం చేసిన హీరోయిన్లలో ఒకరైన మోనిక హిందీ మరియు తెలుగు సినిమాల్లో మంచి గుర్తింపు పొందింది. ఆమె అందం, అభినయం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మాఫియా డాన్ అబ్బు సలీంతో సంబంధం. మోనిక బేడి పేరు భారతీయ గ్యాంగ్స్టర్ అబ్బు సలీంతో అనుబంధం కలిగినప్పుడు మొదట పాపులర్ అయింది. ఈ సంబంధం ఆమె జీవితానికి కీలక మలుపు తీసుకువచ్చింది. పోర్టగల్ అరెస్ట్. 2002లో నకిలీ పత్రాలతో దేశంలోకి ప్రవేశించినందుకు ఆమె అబ్బు సలీంతో కలిసి పోర్చుగల్లో అరెస్ట్ అయ్యారు. ఈ ఘటన ఆమె ఇమేజ్ను పూర్తిగా ధ్వంసం చేసింది. భారతదేశానికి తిరిగి రావడానికి జైలు శిక్ష. నకిలీ పాస్పోర్ట్ కేసులో 2006లో ఆమె భారత న్యాయస్థానం ద్వారా దోషిగా నిర్ధారించబడింది. జైలు శిక్ష అనుభవించడం ఆమె కెరీర్ను పూర్తిగా నాశనం చేసింది. ఆ తర్వాత జీవితం జైలు శిక్ష అనంతరం మోనిక బేడి తిరిగి సాధారణ జీవితాన్ని కొనసాగించడానికి ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి తను చేసిన పొరపాట్లను స్వీకరించి కొత్త జీవితం ప్రారంభించేందుకు ప్రయత్నిస్తుంది.